లేదు ఇప్పుడు ఆయన వండడానికి వచ్చారు కదా, ఇప్పుడు ఆయనే కదా వండాలి. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు కిచెన్ విషయానికి? లేదు, నేను ఇన్వాల్వ్ కావట్లేదు. నా పాయింట్ ఏమంటే నాకు We understood. You're not understanding. మార్నింగ్ కొద్దిగా తొందరగా రెడీ చేస్తారా, చాలా ఆకలి వేస్తుంది అని చెప్తే హరీష్ గారు ఒక్క నిమిషం, హరీష్ గారు నామినేషన్ తొందర పడమని వచ్చేసి ప్రెషర్ చేస్తుంది కిచెన్ లో. సో ఐ ఫీల్ లైక్ హిస్ డూయింగ్ అ ఫేవర్ ఆన్ us by cooking. హరీష్ గారు ప్లీజ్, హరీష్ గారు మేము మాట్లాడుతున్నాం, ఒక క్లారిటీ తీసుకుంటున్నా. ఎందుకు మీరు ఒకసారి మాట్లాడుకోండి. అదే నేను మాట్లాడుతున్నా. నా దగ్గర రండి. బ్యాడ్ ఏంటి బ్యాడ్ అంటే ఆమె నచ్చాడు కుదరదు, హౌస్ కుదరదు, అర్థం కాదు. మనస్ఫూర్తి చేసి పెడతాను. పాయింట్ ఒకటే, ఇప్పుడు త్వరగా ఆకలిస్తుంది చెయ్యండి అనేది కూడా మీరు నామినేషన్ తీసుకొని వెళ్తున్నారు. ఆకలిస్తుంది తప్ప ఆకలేసిన దాని గురించి చెప్పాలి. నాకు పని ఉందని అన్నారు, నాకు పని లేదా, నేను వాష్రూమ్ కూడా వెళ్ళలేదు. హరీష్ గారు సమ్ టైమ్స్ మొహం కూడా కడుక్కోకుండా మేము లైక్ కరెక్టేనండి. నాకు నచ్చంది ఏంటంటే నాకు పని ఉందంటే అందరికి పని ఉంది కదా, అందరు హౌస్ మేట్స్ కదా. ఫీల్ అవుతాం అది తీసుకొని. ఇప్పుడు మీరు చేసే ప్లస్ అది నువ్వు అది అసలు వదిలిపెట్టుకోవద్దు. ఇప్పుడు నా వాళ్ళందరికీ నువ్వు నచ్చకపోవచ్చు, కానీ నాకు నచ్చుతావు. ఒకవేళ నిజంగా వస్తే 10వ వీక్ తర్వాత కొట్టేసుకుందాం, ఓకే? నా దమ్ము అసలు అలా ఉండదు, గుర్తుపెట్టు. బాయ్. ఎవరు గేమ్ ఆడుతున్నారో తెలియాలిగా నాకు. లేదు, నేను తను బన్నీ అని ముగ్గురే ఉన్నాను సార్. మరి ఈ లోపల ఆమె ఎలిగిచ్చేసుకుని అన్ని ఎందుకు చేసుకుంటున్నారు? ఏంటిది, ఏం చేశారు? తెలిసింది అయిపోయినాక తెలుసు కదా, ఆమె అంతా డ్రామాలు చేస్తారు, డ్రామా క్వీన్ అని. మాకు తెలియదు ఏముంది సంజన. పొద్దున ఆకల్లో కొద్దిగా తొందరగా ఇస్తామని అంతే, అది క్యాజువల్ గా చెప్పాను. దాన్ని కూడా నామినేషన్ పాయింట్ లో చెప్పిండు. అది నామినేషన్ పాయింటా? ఏం మనిషి ఆమె, నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తుంది, ఒక మనిషిని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తుంది. వదిలేయండి ఇంకా. తప్పు రామ్, మనందరికి లైఫ్ ఉంది. ఆమె ప్లేస్ లో మా ఇంట్లో ఎవరన్నా అలా చేసినా కూడా నేను ఊరుకోను, తప్పది. 16వ రోజు ఉదయం 8 గంటలు. ఉదయం 10 గంటలు. వరకే జస్ట్ గట్టిగా ఫైట్ చేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళక మీ బాబు మీతోడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. బట్ బిగ్ బాస్ హౌస్ అనేది లైక్ ఆఫ్టర్ 3 months we will not get back కదా. ప్లాన్ చేయండి. అందుకే వదిలిపెట్టను నేను ఒక 5 నిమిషాలు కూడా. నేను ఇప్పుడు లోపల వేసుకోవచ్చు కదా చెడ్డి, ఇక్కడే వేసుకోవాలా చెడ్డి? మా అమ్మ ఏడుస్తుందని వచ్చా హడావుడిగా. ఏంటి నాకేమన్నా షోప్ చేయాలని ఉంటుందా లేదా బాడీయా? నువ్వే చూసుకోవాలి. ఉదయం 10:15. అన్నా అన్నా వాడు నన్ను పిలిచి చెప్తాడు అన్నా. ఏ మచ్చా, వాడు నీ మంచికి కోరుకుంటాడమ్మా, బామ్మర్దేడు. అన్నా అన్నా నాకు వాడు మాకు కెప్టెనా నీకు కెప్టెనా, వాళ్ళైతే నువ్వు ఆడికి కెప్టెనా, మాకు అర్థం కావట్లేదు తల్లి. థ్యాంక్స్ అన్నా. సమన్ అన్నావు
నామినేషన్లో లేకపోయేసరికి మంచి హుషారుండవు. బాధపడకు, నెక్స్ట్ వస్తావు. కొంచెం తాగి దానికి ఎలా తాగలి చెప్పు. అంతేలేనా, మీరు ఇచ్చుకుంటారు ప్రోటీన్లు. ఒక్కసారి టేస్ట్ చేయన్నా అమ్మా అన్నా, ఒక్కసారి టేస్ట్ చేయన్నా. ఓరా రే అమ్మా, ఏందిరా బాబు బాల, ఏం చేద్దాం ఉన్నిస్తారా లేదరా కదా. ఓరా రే. మా తల్లి మా అమ్మ వస్తుంది, ఉండండమ్మా. ఇట్లా చూసుకునే వాళ్ళు లేరన్నా మా దగ్గర. ఇట్లా పర్సనల్గా ప్రోటీన్ షేక్లు ఇచ్చేవాళ్ళు లేరన్నా. ఉన్నోళ్ళు కూడా వేరే వాళ్ళ కడకి వెళ్ళిపోయేలా ఉన్నారన్నా. అక్క తనుజక్క, కత్తిలా ఉన్నావు అక్క. పవన్, మా తల్లి నమస్తే అమ్మా. ఇద్దరు ఇట్లాగే ఉండండి అమ్మా జీవితాంతం. మంచి ఉన్నారు. ఒకళ్ళు ఎందుకమ్మా పాపం బాధపడుతున్నారమ్మా. మధ్యాహ్నం 12 గంటలు. లేదా ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను నేను, చెప్పు. రీతు, కన్ఫెషన్ రూమ్కి రండి. హలో బిగ్ బాస్. రీతు, బిగ్ బాస్. ఎలా ఉన్నారు? యా, బాగానే ఉన్నాను బిగ్ బాస్. కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను, బట్ స్టిల్ ఐమ్ ఓకే. మీ ఎదురుగా ఒకటి ఉంది, ఆ క్లాత్ తీసేయండి. అదేంటి రీతు, మీరు నవ్వుతారనుకుంటే ఏడుస్తున్నారైతే? మా మమ్మీ గుర్తొచ్చింది నాకు చికెన్ చూడగానే. మా అన్నయ్య కూడా నాకు ప్రేమగా చికెన్ చేసి పెడతాడు. నాకు ఇది ఆనందం బిగ్ బాస్. తినేయొచ్చా బిగ్ బాస్? తినొచ్చు.